అందుకని ప్రతి నిత్యం ఉదయం నుంచి మన పెద్దలు శాసనం చేశారు, గురువులు శాసనం చేశారు. ఏంటయ్యా అంటే సనాతన ధర్మాన్ని ఆచరించే ప్రతి ఒక్కళ్ళు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు చెమటోచి కష్టపడాలి. సాయం సంధ్యా సమయంలో సూర్యాస్తమయం దగ్గర నుంచి ఈ యొక్క పురాణాలన్నింటినీ కూడా శ్రవణం చేయాలి. దానివల్ల ముందు రోజు కానీ ఆ రోజు కానీ పొరపాటున ధర్మంలో ఏమైనా వైక్లభ్యం కలిగితే అరే అరే ఈ రోజు నేను కృష్ణ భాగవతం వింటున్నాను, దేవి భాగవతం వింటున్నాను, కాబట్టి నేను చేసిన తప్పు ఇది, కాబట్టి రేపటి నుంచి అది చేయకుండా ఉండాలనేది దృఢం పెరుగుతుంది. మరలా ఉదయం నిద్ర లేవగానే మన పనికి మనం వెళ్ళిపోతాం. వెళ్ళిపోయిన తర్వాత తప్పు చేయకూడదు. నిన్న గురువుల చేత అమ్మ నాకు పలికించింది, అమ్మ భాగవతంలో ఇలా ధర్మంగా ఉండాలని చెప్పింది అని మనస్సు దృఢం వస్తుంది. అది ఆకాసేపు ఉంటుంది. మళ్ళీ మరలా తర్వాత రోజు ఆ రోజు సాయంత్రం మళ్ళీ వినాలి, తర్వాత మన వర్క్ మనం వెళ్ళాలి. అలా ప్రతినిత్యం ఎంత శ్రమ చేస్తామో శరీరానికి అంత శ్రమని కూడా మనస్సుకు అందించాలి. మనస్సు ఖాళీగా ఉంది అని అంటే దెయ్యాల కొంప లాంటిది. రీసెంట్గా ఒక సినిమా కూడా వచ్చింది, దెయ్యాల కొంప అని చెప్పి. ఎంత భయంకరంగా ఉంది. దెయ్యాలు ఉండబట్టే భయంకరంగా ఉంది. అదే దయ్యం ఉంటే అలా ఉండదు. మన మనస్సు కూడా ఖాళీగా ఉంది అనుకోండి, కామ క్రోధ లోభ మోహ మలమాశ్చర్యటువంటి దెయ్యాలన్నీ కూడా ఆవరింపబడతాయి. ఆవరింపబడి ఈ కాసేపేగా వదిలేద్దాం, తర్వాత చూసుకుందాంలే, లేదా బయటికి వెళ్ళినప్పుడు మనం నటిద్దాం, మంచిగా పట్టుబట్టగట్టి న్యామాలు పెట్టి దిండుగా ఉందాం అనేటువంటి మనస్సు తిప్పేస్తుంది. అలాగా మనం కావాలని చెయ్యకపోయినప్పటికీ కూడా మనస్సు ఆ వైపు లాగేస్తుంది. దాన్ని దృఢతరం చెయ్యాలి అని అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు చెమటోర్చి కష్టపడాలి. ఆ యొక్క కష్టం మనసుకు కూడా అందించి ప్రశాంతంగా కూర్చుని భగవంతుడి యొక్క నామాన్ని చెప్పాలి. భగవంతుడి యొక్క చరితామృతాన్ని నిరంతరం చివులతో త్రాగాలి. ఇప్పుడు వేసవికాలం మనం అందరం కూడా ద్రవ్య పదార్థాలు స్వీకరిస్తూనే ఉన్నాం. దానివల్ల శరీరం పడిపోకుండా దృఢంగా ఎలాగైతే ఉంటుందో మనస్సు కూడా జారిపోకుండా ఆ యొక్క అమృతాన్ని భగవత్ చరితామృతాన్ని నిరంతరం తాగిస్తూ ఉండాలి. ఆ తాగించిన నాడు మాత్రమే దృఢంగా ఉంటుంది. మరి తాగించడానికి కావలసినటువంటి ఎసెన్స్, ఆ యొక్క సారము 2500 సంవత్సరాల క్రితం అంతర్ధానం అయిపోయింది, లేదు కనుమరుగైపోయింది. ఇప్పుడు ఉదాహరణకి ఏకాదశి ఉపవాసం మనందరికీ తెలుసు. మన ప్రతి నెలలో శుక్లపక్షంలో కృష్ణపక్షంలో ఏకాదశి తిథి వస్తుంది. ఏకాదశి తిథి నాడు మనం ఉపవాసం చేస్తామని మన శాస్త్రంలో ఉన్నది. చేసేవాళ్ళు చేస్తూ ఉన్నారు, ఆరోగ్యస్థితి లేని వాళ్ళు దాన్ని తగ్గట్టుగా చేస్తూ ఉన్నారు. కానీ 2500 సంవత్సరాల క్రితం కొంతమంది వ్యక్తులు ఈ వేద